ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 29వ అధ్యాయము. ఆయన యొక్క స్తోత్రానికి పరమాత్మ సంతోషించి, కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రానికి నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడికి స్వయంభవ మనువు వస్తున్నాడు. ఆయనకు అకూతి, దేవహుతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలున్నారు. అందులో దేవహుతి అనబడే ఆమె నీకు తగిన కన్య. దేవాహుతిని రథం మీద కూర్చోబెట్టుకొని వచ్చి పిల్లనిస్తాను, స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లని స్వీకరించు, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి, స్వామి గరుడ వాహనం మీద కూర్చొని గరుడిని రెక్కల సవ్విడి వినబడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడిని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలో నుంచి ఋగ్వేదము, ఒక రెక్కలో నుంచి సామవేదమును కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనం అంటే ఒక పక్షి కాదు, సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రాలను విని ప్రజాపతి పొంగిపోయాడు. కర్దమ ప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వయంభవ మనువు చేతిలో ధనుసు పట్టుకొని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి, తన కుమార్తె అయిన దేవాహుతితోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దమ ప్రజాపతి వయసులో చిన్నవాడు, కానీ జ్ఞానం చేత పెద్దవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదాలకు స్వయంభవ మనువు నమస్కరించి, నాకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవాహుతి అని పిలుస్తారు. ఈ దేవాహుతి నీకు తగిన సౌశల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురానికి వచ్చినప్పుడు నీ గుణ విశేషాలను వర్ణించి చెప్పేవాడు. నీ గుణాలు విన్న తర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోరిక నా కుమార్తె యందు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయాల్సింది అని అడిగాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి, నీ కుమార్తె ఎంతటి సౌందర్యరాశో నాకు తెలుసు. ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు. నా యందు లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది, అందుకే నాకిలాంటి భార్యనిచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావటానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజునే చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవాహుతుల వివాహము ప్రపంచమందు మొట్టమొదట పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహం మన అందరికీ మార్గదర్శకము. శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. వివాహానంతరము స్వయంభవ మనువు కూతురుని కర్దమునికి అప్పచెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. అలా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్న మహాపురుషులందరినీ సేవించాడు. శ్రీమద్భాగవతము 29వ అధ్యాయం సంపూర్ణం.